హాయ్ హలో ఫ్రెండ్స్, మనందరికైతే తెలుసు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్లో ఎన్డీఏ ప్రభుత్వం అనేది భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆపోజిషన్ పార్టీ పోయినసారి కంటే తమ సీట్లు పోగొట్టుకున్నారు. అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ బీహార్ వచ్చేసి ఆర్జేడీ నితీష్ కుమార్ పార్టీ 85 సీట్స్ అయితే గెలవడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ కేవలం 6 సీట్లు మాత్రమే గెలవడం జరుగుతుంది. ఇంత దారుణమైన ఓటమి అయితే కాంగ్రెస్కి ఇది మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ ఆపోజిషన్ పార్టీ వచ్చేసి జేడీయూ తేజస్విలాల్ పార్టీ. కానీ ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే బీజేపీకి హైయెస్ట్ పార్టీ ఆఫ్ సీట్స్ కాబట్టి 89 సీట్స్తో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ నితీష్ కుమార్ని సీఎం చేయదా అనే డౌట్స్ చాలా మందికి అయితే వస్తున్నాయి. అదన్నీ ఈ వీడియో క్లారిఫై చేసుకుందాం. పదండి, లెట్స్ గో. ఇక ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతోనే అందరికీ కన్ఫర్మ్ అవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అయితే భారీ మెజార్టీతో అయితే బీహార్లో గెలవడం జరుగుతుంది. విత్ హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ బీహార్ 89 సీట్స్. ఇక సెకండ్ హైయెస్ట్ పార్టీ వచ్చేసి నితీష్ కుమార్ది 85 సీట్స్ ఆయన గెలవడం జరుగుతుంది. ఇక ఆపోజిషన్ అయితే 35 సీట్స్. ఇక్కడ డౌట్ ఏమైతే అవుతుందండి చాలా మందికి, బీజేపీ నితీష్ కుమార్ని సీఎం చేస్తుందా లేకపోతే ఇంకెవరైనా చేస్తుందా? దీనికి ఆన్సర్ వచ్చేసి లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని సీఎం చేయదు, నితీష్ కుమార్నే చేస్తుంది. ఎందుకు నితీష్ కుమార్ని చేస్తుందంటే మన మోడీ ప్రభుత్వం అనేది నితీష్ నాయుడు ఫ్యాక్టర్ మీద ఉంది. ఎట్లా నితీష్ నాయుడు ఫ్యాక్టర్ మీద అంటే మన ఇప్పుడు 2024లో ఫామ్ అయిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 292 సీట్స్తో ఫామ్ అయింది ఈ ప్రభుత్వం. ఈ 292 సీట్స్లో 12 సీట్లు వచ్చేసి నితీష్ కుమార్ దగ్గర ఉన్నాయి, నితీష్ కుమార్ పార్టీవి. ఇంకో 16 సీట్లు వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారివి. అయితే వీళ్ళిద్దరు సీట్స్ కలుపుకుంటేనే బీజేపీకి 292 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు సీట్స్ తీసేస్తే ఏమైంది, అది 292 నుంచి కాస్త 265 వెళ్తుంది. అప్పుడు ఏమైంది, బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడం కష్టం, అధికారం కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే తప్పకుండా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ని సీఎం చేసే అవకాశాలు చాలా చాలా క్లారిటీగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇంకో డౌట్ కూడా ఏర్పడుతుంది, మరి ఒకవేళ నితీష్ కుమార్ వేరే పార్టీలో జాయిన్ అయితే ఆయన సీఎం అవ్వచ్చా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి చాలా కష్టం. ఎందుకంటే అవ్వలేరు. ఎందుకంటే మహాగఠబంధన్ దగ్గర కేవలం 35 సీట్స్ దాకా వచ్చేసాయి. అయితే ఆర్జేడీ దగ్గర వచ్చేసి 25 సీట్స్, ఈయన సీట్స్ ప్లస్ నితీష్ కుమార్ సీట్స్ ప్లస్ ఆర్జేడీ సీట్స్ కలుపుకుంటే కూడా కేవలం 110 సీట్స్ దాకా అవుతున్నాయి. కాకపోతే అక్కడ కావాల్సింది 243 సీట్స్లో నుంచి సగం సీట్స్ అయినా కావాలి. కానీ అది కుదరట్లే. కానీ కుదరాలంటే ఏం చేయాలి, ఒక 3 వ్యక్తులు అవసరం ఉంది. వాళ్ళు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి ఉపేంద్ర, ఇంకో ఆయన వచ్చేసి రామ్. అయితే వీళ్ళిద్దరు సపోర్ట్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరిని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కేంద్ర మినిస్టర్స్గా ప్రకటించింది ఇప్పుడు. అయితే ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ అయితే క్లారిటీగా ఎప్పటి నుంచో కాంగ్రెస్కి మద్దతుగానే మొదటి నుంచి వస్తున్నారు అనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా కూడా క్లారిటీగా అసదుద్దీన్ ఓవైసీ అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చిన్న పార్టీస్ వచ్చేసి కూడా బీజేపీకి సపోర్ట్ ఉండడంతో ఇక్కడ ఎన్డీఏ తప్పకుండా నితీష్ కుమార్నే సీఎం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు గెలిచింది, కేవలం 6 సీట్లు మాత్రమే గెలిచింది. ఎందుకు అపోజిషన్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందంటే దీని యొక్క రీజన్స్ ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏమైందంటే ఫ్రెండ్స్, ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా వీళ్ళు సీట్ డిస్ట్రిబ్యూషన్స్లో క్లారిటీ లేకుండా ఉంటారు. ఎందుకంటే సీట్ డిస్ట్రిబ్యూషన్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అయినాయి. కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఎక్కువ సీట్స్ కావాలంటే, కానీ నితీష్ దానికి ఒప్పుకోవడం జరగలేదు. అట్లా వీళ్ళ మధ్య ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అయినాయి. ఒకవైపున రేపు ఎలక్షన్ ఉంటే ఈ రోజు వరకు కూడా రిజల్ట్స్ ఎన్ని సీట్లు పంచుకోవాలి అన్న విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎట్లా ప్రచారం చేయాలి, ఎవరికి కాంగ్రెస్కి అపోజిషన్కి ప్రచారం చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ అయితే బాగున్నారు. ఎందుకంటే సీట్ డిస్ట్రిబ్యూషన్స్ కరెక్ట్గా చేసుకోలే వాళ్ళిద్దరు. ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎవరికి నమ్మకం కలగలేదు. ఎందుకంటే ఉమెన్స్కి 30,000 ఇస్తున్నారు, 125 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నారు. ఇవన్నీ హామీలు చూస్తే ఇవన్నీ ఇంపాసిబుల్ అని ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే 30,000 నెలకి ఇవ్వడం అనేది చాలా చాలా కష్టం, అది మనందరికీ తెలిసింది. ఇంకోటి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒక మంచి ఫ్యాక్టర్ అయితే చేస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే 10,000 రూపీస్ ఉమెన్స్ యొక్క అకౌంట్స్లో ఇస్తుంది. దీనివల్ల ఇది ఒక కీ ఫ్యాక్టర్ అవుతుంది నితీష్ కుమార్కి గెలవడానికి. ఎందుకంటే 10,000 రూపీస్ వేస్తుంది.
ఇవన్నీ ఒక రాహుల్ గాంధీకి ఒక మైనస్ పాయింట్‌గా అయితే ఇక చిన్న చిన్న పార్టీస్‌తో కూడా రాహుల్ గాంధీ విడిపోవడం జరుగుతుంది. ఇవన్నిటితో రాహుల్ గాంధీకి ఇక బాగా మొత్తానికైతే ఈ అంటే మిస్టేక్స్ వల్ల కూటమి అయితే కూటమి ప్రభుత్వం